హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ రోజు గంగా స్నానం చేయడం, సముద్ర స్నానం చేయడం చాలా మంచిది అండి. సముద్రం ఇంటి పక్కనే ఉన్నా సరే సముద్ర స్నానం ప్రతిరోజు చేయకూడదండి. ఓన్లీ పర్వదినాల్లో మాత్రమే చేయాలి. అలాంటి పర్వదినాల్లో అక్షయ తృతీయ నాడు చేయడం కూడా ఒకటి. అలాగే ఈరోజు విసనకర్ర, మట్టి కుండలు అంటే మట్టి కుండలు నీటితో నింపి దానం ఇవ్వడం, గొడుగును దానం ఇవ్వడం, చెప్పులను దానం ఇవ్వడం, పూలను, గంధాన్ని దానం ఇవ్వడం వలన స్వర్గాది లోకాలకు వెళ్తారని ప్రతీతి. అలాగే ఈరోజు సింహాచల క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపం అనేది దర్శనమిస్తుంది. మళ్ళీ రేపటి నుంచే చందనం అలంకరిస్తారు. ఇక ఈరోజు పితృదేవతలకు తిలతర్పణాలను ఆచరించడం, పితృదేవతల పేరు మీద దానం చేయడం వలన వారు తరిస్తారు. ఇక ఈరోజు లక్ష్మీనారాయణులకు పూజించి అటుకులను నైవేద్యంగా సమర్పించడం వలన మంచి జరుగుతుంది. ఇక ఈ రోజు నుంచే త్రేతాయుగం అనేది ప్రారంభమైంది. సానపైన అరగదీసిన మంచి గంధాన్ని శ్రీకృష్ణునికి లేపనంగా రాయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. దానం చేయడం కూడా చాలా విశేషం. ఇక ఈరోజు అక్షయ తృతీయ వ్రతకృత గురించి తెలుసుకుందాం. మహోదయుడు అనే వైష్ణవుడు ఉండేవాడు. ఇది స్కంద పురాణం, భవిష్య పురాణంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వైష్ణవునికి కుటుంబ పోషణ భారంగా ఉండేది. ఎందుకంటే కుటుంబం పెద్దది, తనకు వచ్చే సంపాదన చాలా తక్కువ. దారిద్ర బాధలు అనుభవిస్తూ ఉండగా ఏం చేస్తే దారిద్రం పోతుంది అని పెద్దలను విచారించినప్పుడు వారు అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించమని చెప్తారు. ఇక భార్య ఎంత చెప్పినా వినకుండా మన దగ్గర ఏమీ లేదని అయినా కూడా ఆయన విపరీతంగా తన దగ్గర ఉన్నదంతా దాన ధర్మాలు చేసేస్తాడు. అలా చేసిన పుణ్యఫలంతో వచ్చే జన్మలో రాజుగా జన్మిస్తాడు. పూర్వజన్మ వాసనల కారణంగా ప్రతి వైశాఖ మాసంలో విష్ణు పూజను ఆచరించి అక్షయ తృతీయ నాడు విశేష దానాలు చేయడం వలన తనలో ఉన్న అతని రాజ్యంలో ఉన్న ఖజానా తగ్గిపోకుండా అక్షయమైతూ ఉండేది. ఇక దీనికి సంబంధించి ఇంకొక కథ ఏంటి అంటే, ఇంద్రుడు తన రాజ్యాన్ని అంతటినీ పోగొట్టుకుంటాడు బలిచక్రవర్తి వలన. అప్పుడు మళ్ళీ దేవతలందరూ అతనికి ఈ వ్రతాన్ని ఆచరించిస్తే నీ రాజ్యం నీకు తిరిగి వస్తుందని చెప్పగా ఈ వ్రతాన్ని ఆచరించి తిరిగి మళ్ళీ బలిచక్రవర్తి మీద యుద్ధం చేసి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఇక అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొనాలి అంటూ ఉంటారు. స్తోమత లేనప్పుడు ఊరుకోండి. ఇంకా చెయ్యకూడని పనులు ఏంటి అంటే తాకట్లు పెట్టడం, అప్పులు తీసుకోవడం చేయొద్దు. ఎందుకంటే అవి ఈరోజు అక్షయమైపోతాయి. గొడవ పడడం, బాధపడడం, ఏడవడం అనేది చేసినా కూడా అది ఇంకా రెట్టింపు అయిపోతూ ఉంటుంది. సో ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం నేర్చుకోండి. ఆ తృప్తి ఈరోజు అక్షయమవుతుంది. ఇది ఈరోజు అక్షయ తృతీయ యొక్క విశేషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.